భూ కబ్జాదారుల స్వాధీనంలో మిలిటరీ కాలనీ ప్రజల స్థలాలకు రక్షణ కరువంటూ పందికోన ఈరన్న 29వ వార్డు ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశంలో ప్రధానంగా ఉంటూ ఇటు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యాపారవేత్త భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. స్థలాల యజమానులపై సర్వే నెంబర్లు చెక్బందులు మార్చి సామాన్య ప్రజలకు ఇబ్బందులను కలిగిస్తూ అడ్డొచ్చిన వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అణిచివేస్తున్నారని, మరీ రక్షించవలసినటువంటి పోలీసులే అధికార పార్టీ నేతలకు ఒత్తాసు పలుకుతున్నారన్నారు. ప్లేస్ లో ఇది ఓన్ కొట్టుకునే కష్టం చేసి కడుక్కోకుండా ఉన్న ప్లేస్ ఇది ఎవరికో ముంచిన ప్లేస్ కాదప్పా. మీది వేరే చోట వస్తది, మీది వేరే చోట వస్తది. మీకు తెలియట్లేదు. ఉంది మేము బోరింగ్ చూసుకుని పోయాం, కొన్నప్పుడే బోరింగ్ చూసుకుని పోయామే. మేము బోరుతున్నారు. ఇప్పుడు మీరు ఎప్పుడు కొన్నారా? మేము కొన్ని 2 నెలలు అవుతుంది. మళ్ళీ 2 నెలలు అసలు మా పేరు మీద ఉండేది 2 నెలలు. అవతల కొని ఎప్పుడు ఏందండి? సార్ 70 ఏళ్ళ నుంచి పొలము రికార్డు అమ్మా. నీదైతే నువ్వు తీసుకుంటూ అని చెప్తే నువ్వు ఇస్తువే. మీకెందుకు వెళ్ళన్నా? మేము పోలీసులకి ఇచ్చినాము అన్న, మేము కూడా పోలీసులకి ఇచ్చినాము. 2 నెలలు ఇంటుంటే నాకు 40 పోతారు. మాది అన్యాయం చేయని వాళ్ళు 2 నెలల కింద తీసుకున్నాను. నేను 40 ఏళ్ళ కిందకి మేము తీసుకున్నాను. ఏం చెప్పాలా? 40 ఏళ్ళకి నుంచి ఇట్లా పెట్టాను. ఇప్పుడు 60 ఏళ్ళు తీసుకుంటామంటే ఇట్లా చేస్తే పట్టుకొని పోవాలి. మేము ఇంత అన్యాయం చేస్తారా? మీరే ఊర్లో లేని వాళ్ళకి కట్టు దాచుంటారా? ఆడవాళ్ళకి సంవత్సరం అయిందప్ప బోరింగ్ చేయించానే. ఏడాది అయింది బోరింగ్ చేయించి మళ్ళీ 2 నెలల కింద కొన్నాను నేనంటే మళ్ళీ చూసుకొని కొనాలి కదా. గత 6 నెలల నుండి ఎమ్మిగనూరు పట్టణం మిలిటరీ కాలనీ 29వ వార్డులో మరి అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇద్దరు కలిసి కూడా మూకమ్మడిగా మరి మిలిటరీ కాలనీలో పేదల స్థలాలను మరి కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా 574 సర్వే నంబర్లో దాదాపు 200 ఇండ్లు ఉన్నాయి. అయితే అధికార పార్టీ ప్రముఖ వ్యాపారవేత్త మరి అన్నటువంటి చెప్పుకునేటువంటి వ్యక్తి ఈ యొక్క 574 సర్వే నంబర్ని 575 సర్వే నంబర్గా మార్చి మరి అక్కడ ఉన్నటువంటి చెక్ బందులను మారుస్తూ మరి యొక్క బినామీలను పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తూ మరి భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. మరి ఎవరైతే ఎదిరిస్తారో అలాంటి వాళ్ళని మరి పోలీసుల సహకారంతో మరి అణిచివేస్తున్నాడు. మరి పోలీసులు కూడా మరి డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేసుకోకుండా మరి కేవలము ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇది సహకారం అందిస్తారో అలాంటి వ్యక్తులకే మరి పోలీసు వారు కూడా సహకారం అందిస్తున్నారు. మరి ముఖ్యంగా భూ కబ్జాలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ వారు వీరందరూ కూడా సహకరిస్తున్నాడు. దీనికి కారణము మరి అధికార పార్టీలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తగా చెప్పుకునేటువంటి వ్యక్తిపై ప్రధానంగా అనుచరులుగా మరి చెప్తున్నారు. ఎవరు పంపించినారంటే మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ నేతలు వీళ్ళందరూ కలిసి కూడా పంపిస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి పేదల స్థలాలను కాపాడాలి. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ మరి తెలుగుదేశం పార్టీకి తీవ్రంగా అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులపై మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీరిపై క్రమశిక్షణ చర్యలు అనేటివి ఖచ్చితంగా తీసుకోవాలి. మరి అదేవిధంగా మరి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కసని మరి ముఖ్య నాయకులు కూడా సూచించినట్లు కూడా చూస్తే మరి చూడకున్నట్ల వ్యవహరిస్తున్నాడు. కేవలము డబ్బు నాకు వస్తుందనేటువంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఆయన కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అన్యాయం చేస్తారో మరి పరువు నష్టం కూడా చేస్తున్నారో అలాంటి వ్యక్తులందరూ కూడా మేము ఖండిస్తున్నాము. కాబట్టి ఈ విషయాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలోకి కూడా తీసుకుని వెళ్తాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి వర్యులు మరి అనిత గారు మేడం కూడా దృష్టిలోకి తీసుకెళ్ళి ఈ కబ్జాదారుల నుండి ప్రజలకు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో విముక్తి అనేది కలిగిస్తాము. కాబట్టి పేదల స్థలాలకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. భూ రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా అమలు చేయాలని దీని ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. నా పేరు పందికొన ఈరన్న.